పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చూడకూడదు అంటున్నారు. అంటే ఏ గ్రహణాన్ని చూడకూడదా? ఇప్పుడు వస్తున్న సంపూర్ణ గ్రహణంలో ఆయా రాసుల వాళ్ళు కొంతమంది చూడకూడదు అంటున్నారు. ఆ నక్షత్రాలు, ఆ రాసుల వాళ్ళు మాత్రమే చూడకూడదు. ఇప్పుడు గ్రహణం అనేది ఎవరూ చూడ్డానికి పనికిరాదండి, ఎవరూ చూడ్డానికి రాదు. ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు మనకి ఇంకా 4 రాశులు, మీనరాశి కానీ, గ్రహణం ఏర్పడే కుంభరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, కర్కాటక రాశి కానీ, ఈ 4 రాశులకి ఇంకా దోషపూరితంగా ఉంది కాబట్టి ఇవి అస్సలు చూడకూడదు, ఇందులో జన్మించిన వారు చూడకూడదు. అలాగే రాహు నక్షత్రాలు, ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, ముఖ్యంగా గ్రహణం శతభిష నక్షత్రానికి, పూర్వభాద్రపద నక్షత్రానికి మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూడడానికి పనికిరాదు. ఈ గ్రహణం అనేది ముఖ్యంగా మనకి రాహుగ్రస్తం కాబట్టి ఎవరు చూడకుండా ఉంటేనే మంచిది. పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు ఎవరైనా సరే ఆ గ్రహణం ఇప్పుడు 5 గంటలు ఉంది, ఆ 5 గంటల్లో దేవుని యొక్క నామస్మరణ కానీ, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ చదవడం వల్ల, ముఖ్యంగా మనం చెప్తాం కదా, ఫ్రీక్వెన్సీ అనేది భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ 3 ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ కాంతి తరంగాలు కానీ, ఫ్రీక్వెన్సీ కానీ అవన్నీ మన మనసు మీద ప్రభావం చూపించి ఏదైనా సరే మనం త్వరగా మనసు అనేది ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆ సమయంలో చేసే ప్రతి మంత్రానికి శక్తి ఎక్కువగా ఉంటుంది.